అంటే చట్టాల పట్ల వీరుకున్నటువంటి గౌరవమా, లేకపోతే చట్టాలు మా చుట్టాలనేటువంటి భావన? ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలుగా మారిస్తే ఈ చట్టాల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ పౌర సమాజానికి ఏమి గౌరవం ఉంటుంది? దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించిందనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలే కాదు, తన యావత్ రాజకీయం కూడా కుట్ర కుతంత్రాలతోటే, ఎదుటివారిపైన బురద జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు. ఇవాళ చూడండి, మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది.